కుండలో చిక్కిన చిక్కు. ఎమెరాల్డ్ అడవి కథ. అనగనగా ఎమరల్డ్ అడవి అనే అందమైన అడవి ఉండేది. ఆ అడవికి రాజు సింహరాజు వీర. ఆ సింహం చాలా ధైర్యవంతుడు. ఒకరోజు ఉదయం అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి. అంతలో దూరంగా రక్షించండి, నాకు సహాయం చెయ్యండి అని ఒక అరుపు వినిపించింది. ఆ అరుపు విని పక్షులన్నీ ఎగిరిపోయాయి. కోతులు చెట్లమీదకెట్టాయి. ఆ అరుపు ఎక్కడినుంచి వచ్చిందంటే అడవిలోకి ఒక వింత ఆకారం వచ్చింది. దానికి పెద్ద గుండ్రని తల ఉంది, కాని ముఖం కనిపించలేదు. దాని శరీరం ఎరుపు నీలం రంగుల్లో ఉంది. అది చూసి జంతువులన్నీ భయపడ్డాయి. అన్నీ దాక్కున్నాయి. అప్పుడు కుందేలు చెప్పింది, మనమేదైనా చెయ్యాలి, లేకపోతే ఈ అడవిలో ఉండలేం. కాని ఆ వింత ఆకారం దగ్గరికి వెళ్లడానికి ఎవ్వరికీ ధైర్యం లేదు. అప్పుడు చిలుక అన్నది, మన రాజుకి చెప్పుదాం. సింహరాజు వీర చాలా ధైర్యవంతుడు. అన్ని జంతువులు రాజు గుహ దగ్గరికి వెళ్లాయి. కాని ఆశ్చర్యం, రాజుకూడా రక్షించండి, నాకు సహాయం చెయ్యండి అని అరుస్తున్నాడు. నా గుహలో ఒక వింత ఆకారం ఉంది అని భయపడి చెప్పాడు. అప్పుడొక చిన్న తేనెటీగ ముందుకొచ్చింది. నేను సహాయం చేస్తాను అని చెప్పింది. దాని పేరు మిట్టు. రాజు ఆశ్చర్యపోయి అడిగాడు, నువ్వా? నువ్వెలా సహాయం చేస్తావు? మిట్టు నవ్వి, మీరు చూస్తూ ఉండండి అని గుహలోకి గిరింది. గుహలో ఆ వింత ఆకారం ఉంది. మిట్టు అడిగింది, హే, నువ్వెవరు? మమ్మల్నెందుకు భయపెడుతున్నావు? అప్పుడది ఏడుస్తూ చెప్పింది, నేను దెయ్యం కాదు, నా పేరు చిక్కు, నేనొక చింపాంజీని. నీకేమైంది అని మిట్టు అడిగింది. నిన్న రాత్రి పక్క గ్రామానికి వెళ్లాను. అక్కడ ఒక మెరిసే కుండ కనిపించింది. దానిలో చూడగా నా తల ఇరుక్కుపోయింది అని ఏడ్చింది. బాధపడకు చిక్కు, మేము నీకు సహాయం చేస్తాం అని మిట్టూ చెప్పింది. మిట్టూ బయటికి వెళ్లి జంతువులందరికీ చెప్పింది. అది దెయ్యం కాదు, మన స్నేహితుడు చిక్కు. ప్రమాదవశాత్తు కుండలో తల ఇరుక్కుంది. అన్ని జంతువులు కలిసి ఆ కుండను జాగ్రత్తగా తీసేశాయి. చిక్కు ఆనందంగా అందరికీ ధన్యవాదాలు అని చెప్పింది. భయపెట్టినందుకు సారీ కూడా చెప్పింది. అప్పుడు కుందేలు నవ్వుతూ అన్నది, పర్వాలేదు చిక్కు, నువ్వు మా రాజుని కూడా భయపెట్టావు అనంది. అన్ని జంతువులు గట్టిగా నవ్వేశాయి.